నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తక్కువ వ్యయం ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వడమే లక్ష్యం. నేడు నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సమీక్ష. కేటీఆర్ ని లోక్సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో బారాస. బలమైన అభ్యర్థుల పోటీతో అధిక స్థానాల్లో గెలుపు దిశగా కసరత్తు. నేడు రేపు భాజపా రాష్ట్ర స్థాయి సమావేశాలు. లోక్సభ ఎన్నికలపై కసరత్తు చేయనున్న నేతలు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు. 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. ఉక్రెయిన్పై మరోసారి వరుస క్షిపణులతో రష్యా దాడి. 5గురు చిన్నారులు సహా 11 మంది మృతి. నెల్లూరు జిల్లా గుడ్లూరు వద్ద మోచెర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున పొగమంచు కారణంగా లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సీతమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడం సహా తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నీటిపారుదల శాఖపై ఇప్పటికే సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి పలుమార్లు సమావేశాలు నిర్వహించగా నేడు మరోసారి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 6 నెలలు, ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు అలా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసే ప్రాజెక్టుల జాబితాను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తే ఎంతకాలంలో ఆయకట్టు సాగులో తీసుకురావచ్చన్న కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తుండటంతో ఆ మేరకు నివేదిక రూపొందించింది. ప్రాజెక్టులు, కాలువలు, పంప్ హౌజ్లు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల వెనుక భాగంలోని ఆయకట్టుకు ఎలా నీరందించాలి, చిన్న తరహా ఎత్తిపోతల నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనే వివరాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా గతేడాది చివర్లో పిలిచిన కాల్వ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. వట్టెం, కరివెన, ఉదండాపూర్ జలాశయాల కింద బారాస సర్కార్ నిరుడు 11 టెండర్లు సిద్ధం చేయగా ఏడీటీకి ప్రాధాన్యమిచ్చింది. ఆయా పనులకు సాంకేతిక బిడ్లు తెరిచి కమిషనర్ ఆఫ్ టెండర్స్ కి పంపించి ఆమోదం తీసుకుంది. పనులపై నిర్మాణ సంస్థలు, ప్రాజెక్టు ఇంజనీర్ల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం టెండర్ల దశలో ఉన్న పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో ఇంజనీర్లు ముందడుగు వేయలేదు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదండాపూర్, వట్టెం జలాశయాల నుంచి నిర్మించనున్న కాలువల కింద రంగారెడ్డి జిల్లా ఆయకట్టు ఉండగా వాటి నిర్మాణాల అలైన్మెంట్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదండాపూర్ జలాశయం నిల్వ సామర్థ్యం కుదించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం నలుమూలల 2050 నాటికి పారిశ్రామిక అభివృద్ధి జరిగేలా మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ హైదరాబాద్ తరహాలోనే విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి పరిశ్రమలు ప్రోత్సహిస్తామన్న సీఎం ఓఆర్ఆర్కి అందుబాటులో ఫార్మా విలేజీలను అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీ తయారు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల వృద్ధికి కాంగ్రెస్ సర్కార్ సహకరించదన్న అపోహలు వద్దని, అనుమానాలు ఉంటే తనతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగుల పరిశ్రమలు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే మానవ వనరులుగా భావిస్తున్నామని, వారిని భారంగా చూడటం లేదన్నారు.
2050 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మెగా మాస్టర్ పాలసీ తయారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య సిఐఐ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు ఒక విధానం ఉంటే 2004 నుంచి 2014 వరకు మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో అది అత్యున్నత వృద్ధికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. పరిశ్రమల అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తోందని, అందుకు ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. పారిశ్రామిక అభివృద్ధిపై అపోహలు, అనుమానాలకు తావులేదన్న ఆయన రాష్ట్రంలో పెట్టే ప్రతి పైసాకి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్లో పారిశ్రామికాభివృద్ధి కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అదే రీతిలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి, పెట్టుబడులతోనే గ్రామీణ ప్రాంతాల సంక్షేమం ముడిపడి ఉంటుందని చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ రూరల్ క్లస్టర్ గా విభజిస్తామన్నారు. ఫార్మాసిటీ బదులుగా ఫార్మా విలేజీల్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఓఆర్ఆర్ పై 14 రేడియల్ రోడ్లు, 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని, వాటికి అందుబాటులో ఉండేలా సుమారు 1000 నుంచి 3000 ఎకరాలకు ఒక ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. కాలుష్యం లేకుండా పరిశ్రమలతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు ఉండేలా కాలుష్య రహిత ఫార్మా విలేజీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు. ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడలు, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా పరిశ్రమలు ఏర్పడాలని రేవంత్ ఆకాంక్షించారు. రక్షణ, నౌకారంగానికి కావలసిన పరికరాల ఉత్పత్తికి హైదరాబాద్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీ రూపొందించి ఆ రంగంలో పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు, రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ పరిశ్రమల వృద్ధికి సహకరించదు అన్న అపోహలు అవసరం లేదన్న సీఎం తొందరపడి అభిప్రాయానికొచ్చి ఇతరులపై రుద్దొద్దని, ఎలాంటి అనుమానాలు ఉన్నా తనతో మాట్లాడాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలోని సుమారు 35 లక్షల మంది నిరుద్యోగుల్ని గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించట్లేదన్న రేవంత్ వారిని పరిశ్రమల అభివృద్ధిలో పాలు పంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు నైపుణ్యం నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీల్ని నెలకొల్పుతామన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ డిగ్రీలు పొందిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కునే సామర్థ్యం వారి సొంతమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 గ్యారంటీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గడిచిన 8 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన సదస్సుల్లో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. కుటుంబాల కన్నా ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ అర్జీల్లోని సమాచారం ఆధారంగా 5 పథకాలకు లబ్ధిదారుల ఎంపికను సర్కార్ మొదలుపెట్టనుంది. కాగా త్వరలో 3 పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,46,293 కుటుంబాల పరిధిలో ప్రజాపాలన జరగ్గా 8 రోజుల్లో 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఒక కుటుంబం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెప్పినా నిబంధనల్లో స్పష్టత లేక పలు కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. 5 గ్యారంటీ పథకాల కోసం 1,91,636 దరఖాస్తులు రాగా మిగతా అవసరాలకు 19,92,747 వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3,624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయి. శనివారం ఒక్కరోజే 16,90,000 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 28న ప్రజాపాలన ప్రారంభం కాగా డిసెంబర్ 31, జనవరి 1 సెలవు దినాలు మినహాయిస్తే 8 రోజుల పాటు 2 పూటల గ్రామ, వార్డు సభలు జరిగాయి. హైదరాబాద్ మహానగరంలో అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణకు 150 డివిజన్లలో 650 కేంద్రాల్ని బల్దియా ఏర్పాటు చేసింది.
నగర వ్యాప్తంగా 24,74,325 మంది అర్జీలు పెట్టుకున్నట్లు వెల్లడించింది. ప్రజాపాలన చివరి రోజున 3,22,147 దరఖాస్తులు అందినట్లు తెలిపింది. అభయహస్తం 5 గ్యారెంటీల్లో ఎక్కువగా నగరవాసులు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకానికి మొగ్గు చూపగా రేషన్ కార్డులు కావాలని పెద్ద సంఖ్యలో జనం అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 రోజుల్లో 3 జిల్లాల్లో కలిపి 12,38,000 పైచిలుకు అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత సర్కార్ కంటే ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని, దరఖాస్తు చేసుకున్న గ్యారెంటీలకు అర్హులుగా గుర్తిస్తుందని దరఖాస్తుదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలనా సదస్సులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు దరఖాస్తు చేయని వారు తర్వాతైనా చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలనా సభల్లో అందిన దరఖాస్తులోని వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. డేటా ఎంట్రీ ఈ నెల 17 నాటికి పూర్తి చేయనున్నారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ చేస్తారు. ఇప్పటికే ఆ విషయంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల్ని నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా 5 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, బడ్జెట్ అంచనాలపై కసరత్తు చేయనున్నారు. నెలాఖరు నాటికి కసరత్తు పూర్తి చేసి వచ్చే నెలలో 3 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకే సిలిండర్, గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చేయూత కింద పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు త్వరలో ప్రారంభించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తుందని ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వాహనదారులు దాదాపు 67 కోట్లు చెల్లింపులు జరిపాలని తెలిపారు. ఎంతో కాలంగా ట్రాఫిక్ ఉల్లంఘన బకాయిలు పేరుకుపోవడంతో ప్రభుత్వం రెండోసారి రాయితీలతో చెల్లింపులకు అవకాశం ఇచ్చిందని విశ్వప్రసాద్ వివరించారు. ఈ ఛాలెంజ్ బ్యాక్లాగ్ చాలా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ఈ కంప్లయన్స్ ప్రజల్లో కంప్లయన్స్ పెంచడానికి గాను ప్రభుత్వం ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఈ జియో ఇచ్చింది. మొత్తం 3,59 ఈ ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. అందులో గత 10 రోజులుగా హైదరాబాద్ సిటీలో తీసుకుంటే 98 lakhs 98 లక్షల ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 26 లక్షల ఛాలెంజ్ పబ్లిక్ వాళ్ళు ఫైన్ పేమెంట్ చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది. ఫైన్ అమౌంట్ 19.67 crores ఫైన్ కట్టడం జరిగింది. అలాగే తెలంగాణ మొత్తం ఉన్నటువంటి 3,59 ఈ ఛాలెంజ్ లో టోటల్ ఇప్పటివరకు 85 lakh ఛాలెంజ్ క్లియర్ అయ్యాయి. 73.7 crores ఫైన్ అమౌంట్ ట్రెజరీలో జమ అయింది. మీరు ప్రాపర్గా డ్రైవ్ చేయడము, మోటార్ వెహికల్స్ రూల్స్ పాటించడము, సిగ్నల్ జంప్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా. గ్రామ పంచాయతీలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామన్న మంత్రి క్షేత్రస్థాయిలో ఏ, బి, సి, డీలుగా వర్గీకరణ చేసి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. అనంతరం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు పార్టీ శ్రేణులు, అభిమానులు గజమాల, పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. వాస్తవానికి గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి వెన్నెముక. దేశం బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, జిల్లా బాగుండాలంటే గ్రామాలన్నీ బాగున్నప్పుడే సాధ్యమవుతుంది. మరి గ్రామ పంచాయతీ వ్యవస్థ బాగుపడ్డప్పుడే మనం మొత్తంగా అన్ని రకాలుగా వ్యవస్థ బాగుపడుతుందని విశ్వసించే వ్యక్తిగా గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి నేను శాసనసభ్యుడిగా ఒక ప్రణాళిక తయారు చేయబోతా ఉన్నాను. తప్పకుండా ఆ ప్రణాళిక తయారు చేసే అంశం లోపల క్షేత్రస్థాయి, మండల స్థాయి అధికారులందరూ కూడా అన్ని విభాగాలతోటి ఒక నివేదిక చేసి దాని లోపల కేటగిరీ వైజ్ గా ఏబిసి చేసుకొని మనం ఏది అర్జెంటు, ఏది మన 5 సంవత్సరాల కాల పరిమితి లోపల చేసుకోవచ్చు. అందులో రైతులకు సంబంధించిన సాగునీరు కావచ్చు, ప్రజలకు సంబంధించిన సాగునీరు కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం ప్రయారిటైజ్ చేసుకొని వారి యొక్క పని అవసరాలను బట్టి మనం ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు చెప్తూ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భారాస యోచిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపనప్పటికీ వ్యతిరేకించను లేదు. భారాస అధినేత కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు అంగీకరిస్తున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో భారాసకు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని భారాస భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను భారాస గెలుచుకుంది. అక్కడ భారాసకు 9.38 లక్షల ఓట్లు రాగా కాంగ్రెస్ కు 5.83 లక్షల ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 భారాస, 1 ఎంఐఎం గెలుచుకుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు రాష్ట్రానికి ప్రదేశ్ ఎన్నికల కమిటీ పీఈసీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉండే ఆ కమిటీలో ఆయనతో సహా 25 మందిని సభ్యులుగా, అనుబంధ సంఘాలకు చెందిన 3 ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నియమించింది. మొత్తం 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై పీఈసీ ఎప్పటికప్పుడు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థులపై ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ వడపోసి తుది జాబితాను విడుదల చేస్తుంది. ఒక్కో లోక్సభ స్థానానికి 3 పేర్లు సూచించాలని పీఈసీకి పార్టీ అధిష్టానం పేర్కొంది. అన్ని ఉమ్మడి జిల్లాల నేతలను కమిటీలో చోటు కల్పించినందున క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టాలంటే రాష్ట్రంలో 12 పార్లమెంటు నియోజకవర్గాలు నెగ్గాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంటు ఎన్నికలపై భాజపా ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా నేడు రేపు రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశాలకు జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీధి సమావేశాల ద్వారా ప్రజలను సమీకరించి 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మోదీ సాహసోపేత నిర్ణయాలపై వివరించనున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, గత భారాస సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు సహా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం కమిటీలతో పాటు రూట్ మ్యాప్ ని ఈ సమావేశాల్లో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి, ఆర్మూర్ మండలం పిప్రిలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. యాత్రకు హాజరైన వారికి ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని అరవింద్ సూచించారు. దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నా ఎంత ఉంది మోడీకి గ్యారెంటీకి గాడి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉజ్వల యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన 8.5% వడ్డీ వస్తుంది. అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి. కొత్త బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ 2 స్కీమ్లు ఉన్నాయి, అందులో నమోదు చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆధార్ కార్డు అప్డేట్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. వేకోజామునే టోకెన్ల కోసం ఆధార్ నమోదు కేంద్రాల ముందు వరుసలో నిలబడలేక పాదరక్షలు, హెల్మెట్ వంటివి పెట్టి ఎదురుచూస్తున్నారు. ఆధార్కి ఫోన్ నెంబర్ అనుసంధానం 10 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేసుకుని వారు, వేలిముద్రలు పడనివారు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇలా వయసు తేడా లేకుండా నిరీక్షిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో బారాసకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. మహబూబ్ నగర్ పురపాలిక చైర్మన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బారాస తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, ఎంఐఎం, భాజపా నేతలు కలిసి ప్రస్తుత చైర్మన్ని గద్దె దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కలెక్టర్కు తీర్మాన ప్రతులను అందించారు. మహబూబ్ నగర్ పురపాలిక చైర్మన్ నరసింహులపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలో అభివృద్ధి జరగట్లేదని, వార్డుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ఆరోపిస్తూ 32 మంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ తీర్మానించారు. వారు సంతకాలు చేసిన తీర్మాన ప్రతులను జిల్లా కలెక్టర్ కు అందించారు. గులాబీ పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ సహా పలువురు భారాస నేతలు, 5 కాంగ్రెస్, 4 ఎంఐఎం, 3 భాజపా కౌన్సిలర్లు అందులో ఉన్నారు. ఆ తీర్మానంపై కలెక్టర్ 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే తప్పకుండా నెగ్గుతామని, నరసింహులను చైర్మన్ పదవి నుంచి దింపి తీరుతామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా మాకు పట్టణంలో కూడా ఇక్కడ కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి వార్డులలో కూడా సమస్యలు అక్కడే ఉండిపోయినాయి. చాలా సమస్యలతో ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి కౌన్సిలర్స్ అందరం కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు కొత్తగా చైర్మన్ ఎన్నుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది. మాకు ఇలాంటి పాలన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడున్న ఎక్స్ మంత్రి గారిని ఓడగొట్టినారు. అదే సందర్భంగా ఈ పాలనను అంతమొందించాలని చెప్పి ఒక ఆలోచన చేసేసి ఒక మంచి పరిణామంతో ఇక్కడ కలెక్టర్ గారికి ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలం లోపల మహబూబ్ నగర్లో ఉండే స్వచ్ఛంగా డెవలప్ చేసుకునే కౌన్సిలర్లే చైర్మన్ అవుతారు, వైస్ చైర్మన్ అవుతారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో మంచి నడవడిక ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. ప్రశాంతమైన ప్రజాపాలన వైపు, అభివృద్ధి వైపు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, మనస్ఫూర్తిగా మేము పనిచేసుకునే అవకాశం మాకు కలిగిందని, మాలోన బాధలున్నా, ఇబ్బందులు పడ్డా, ఇన్ని రోజులు మేము బయటికి రాకుండా రకరకాలుగా మమ్మల్ని బందీలుగా చేసుకున్నాడని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ తొలగిపోయినాయి. కాబట్టి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, వారి వార్డుల్లో వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి పాలమూరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభివృద్ధి పథంలో పయనిస్తారని చెప్పి తెలియజేస్తాం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులున్నాయి. 2020 పురపాలిక ఎన్నికల్లో 30 మంది భారాస కౌన్సిలర్లు గెలవగా చైర్మన్ గా నరసింహులని ఎన్నుకున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై భారాస కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేసి కాంగ్రెస్ కు మద్దతుగా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భారాస చైర్మన్ ను ఎలాగైనా గద్దె దించాలని హస్తం నాయకులు భావిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. కాంగ్రెస్, ఎంఐఎం, భాజపా కౌన్సిలర్లు అంతా కలిసినా ఆ ఆధిక్యం లేకపోవడంతో భారాస తిరుగుబాటు కౌన్సిలర్ల సాయంతో చైర్మన్ ను గద్దె దింపేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ బీఫామ్ పై గెలిచి ఇతర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడాన్ని నరసింహులు తీవ్రంగా ఖండించారు. ఎవరైతే 4 కౌన్సిలర్లు ఉన్నారో, ఆనంద్ గౌడ్ కానివ్వండి, బుడుదు సుధాకర్ రెడ్డి కానివ్వండి, రమాదేవి గారు కానివ్వండి, ఇంకా లతాశ్రీ, ఈ 4 కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని ఎవిడెన్స్తోన వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మకం చేసి వేరే పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు, పార్టీలకు ఎవరైనా పోవచ్చు. కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీఫారం ఇచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసిపోతే దానికి ఉందాతనం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్లో పార్టీలో చేరడము, వాళ్ళు చేర్చించుకోవడం కూడా ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా నేను కోరుతా. అవిశ్వాసం నెగ్గడం సంగతి పక్కన పెడితే అవిశ్వాసం తర్వాత చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. భారాస తిరుగుబాటు కౌన్సిలర్లు సహా ఇతర పార్టీ నేతల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థినే చైర్మన్ చేయాలని కొందరు హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేసి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మరో కౌన్సిలర్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. హైదరాబాద్లోని మేడ్చల్ చెక్పోస్టు వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు 38 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్టాపూర్కు చెందిన ఉత్తమ్ చౌదరి, నతరాములుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారుగా 10 లక్షలు ఉంటుందన్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానాలు కలిగిన విమానయాన సంస్థలు ఆ విమానంలోని అత్యవసర ద్వారాలను తనిఖీ చేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. అమెరికా గగనతలంలో అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే డోర్ ఊడిపోవడంతో డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా తాజా ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాస్కా ఎయిర్లైన్స్ ఘటన తర్వాత బోయింగ్ సంస్థ నుంచి కూడా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. భారత్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ్ ఎయిర్లైన్స్ వద్ద బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఉక్రెయిన్పై మరోసారి రష్యా వరుస క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్లోని డొనెస్క్ రీజియన్లోని పోక్రోవ్స్క్ పట్టణంపై రష్యన్ బలగాలు వరుస మిజైళ్లతో విరుచుకుపడడంతో 5 చిన్నారులు సహా మొత్తం 11 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా తన S-300 మిజైళ్లతో దాడి చేసిందని, 6 భవనాలు ధ్వంసమయ్యాయని డొనెస్క్ గవర్నర్ తెలిపారు. ఉక్రెయిన్పై జరిగే ప్రతి దాడికి రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. సాధారణ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేస్తోందన్నారు. రష్యన్ బలగాలు సాధ్యమైనంత వరకు తమ భూభాగాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డాయి.